మరి రాజ్యసభ సీట్లకు సంబంధించి ఒక గందరగోళం నెలకొంది. ఉన్నదే ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు వైసీపీ నుంచి. వాళ్ళ ముగ్గురు కూడా కూటమిలో జాయిన్ అయ్యారు. సో ఈ 3 సీట్ల మీద 3 పార్టీల్లో ఒక విభేదాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో సమావేశమయ్యారు. ఆ సమావేశమైన దాంట్లో ఈయన కామెంట్స్ కూడా చూడొచ్చు. మనం ఏం చెప్తారు దీనికి సంబంధించి? రాజకీయాలలో అవసరం లేని అనవసర విషయాల్లోకి పోతే కొత్త సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత 2014 నుంచి 19 వరకు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. అది అనైతికం, ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నమైంది. నిజానికి ఆ రోజు అవసరం ఉందా 23 మంది అంటే లేదు, లేకుండా కూడా చేర్చుకున్నారు. ఏమైంది? అది తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఫిరాయింపులు తెలుగుదేశం నుంచి చెప్పినప్పుడు తెలంగాణలో జరిగింది కదా, నువ్వేం చేసావు అని అంటారు. ఆ రకంగా ఆ రోజు చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా రాజ్యసభ సభ్యులు వైసీపీ నుంచి రాజీనామా చేశారు కదా, అది తెలుగుదేశమే చేయించింది లేదా ఇంకోటి ఆ రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. కానీ మన బాహ్య ప్రపంచంలో చూస్తున్నప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు రాజీనామా చేయరు కదా, ఇదేం ఆనందం కాదు కదా రాజీనామా చేయడానికి. కాబట్టి ఇది అవసరమా ఈరోజు తెలుగుదేశం పార్టీకి? అవసరమే లేదు. అలాంటి దాన్ని అవసరం లేని దాన్ని పరోక్షంగా అప్పుడు 23 మంది డైరెక్ట్గా తెచ్చుకున్నట్టు కాకుండా వాళ్ళు రాజీనామా చేసి, ఎందుకంటే ఫుల్ మెజారిటీ అసెంబ్లీలో మనకు ఉంది కాబట్టి వైసీపీ కనీసం పోటీ పెట్టే పరిస్థితి లేదు కాబట్టి మన ఊరు అనుకుంటే వాళ్ళు గెలుస్తారు. 2 ఏళ్ళు ఆగితే రైట్ ట్రయల్ గా వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వస్తుంది. 2 సీట్లు 3 సీట్లు 4 సీట్లు దాన్ని తెచ్చుకోండొచ్చు కదా. దాన్ని తీసుకుని వాళ్ళ ముగ్గురితో రాజీనామాకి ప్రోత్సహించి వాళ్ళు చేసిన తర్వాత ఏమవుతుంది? 3 పార్టీలు అయినాయి. నిజానికి ఆ విమర్శ ఊరి మీద వస్తుంది. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ్యులు ముగ్గురు రాజీనామా విమర్శలన్నీ తెలుగుదేశానికి వస్తాయి. వైసీపీ వాళ్ళే కదా డబ్బులు ఇచ్చినారు, కోట్లు ఇచ్చినారు, కొనేసినారు అని బీజేపీని జనసేన ఏమనరు. వైసీపీ వాళ్ళు ఇచ్చేదంతా తెలుగుదేశానికి. తిట్లు తెలుగుదేశానికి, ప్రయోజనాలకు వచ్చేసరికి అందరికి కలిసిపోవాలి. అన్ని కొట్టాడు పాడేసి కొట్టించుకొని దీని అన్ని చేసి 3 తెచ్చుకొని ఇప్పుడు 3 పార్టీలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే విమర్శల వాళ్ళకి అవకాశాలు ఇతరులకి ఇట్లాంటి చర్చ వస్తుంది కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇది పరోక్షంగా కొనుక్కున్న సమస్య అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఊహాగానాలే. కృష్ణయ్య ఆ పార్టీలో చేరడం కరెక్ట్ కాదా, కరెక్టా, బీజేపీకి ఇస్తారా, జనసేనకి ఎవరా, 2 తెలుగుదేశం, అందులో సానా ఆయనకి ఎవరో సతీష్ ఉన్నాడు కదా, ఇవన్నీ నంబర్ ఆఫ్ డిస్కషన్స్. కాకపోతే ఒకటి వినిపిస్తున్నది ఏంటంటే ఇది కొని తెచ్చుకున్న సమస్య అనవసరంగా వాళ్ళకి. అలాగని ఇప్పుడు బీజేపీ లాంటి జాతీయ పార్టీ మెంబర్స్ తక్కువ ఉన్నా మాకు వీటి కావాలంటే నిరాకరించే పరిస్థితిలో తెలుగుదేశం లేదు. ఎందుకని? జాతీయ ప్రభుత్వం బీజేపీతో వీళ్ళకి కావాలి, పనులు కావాలి, అనేక కారణాలు ఇచ్చే వాళ్ళు అడిగితే కాదనలేని పరిస్థితి. అడిగినారో లేదో మనకు తెలియదు, అడిగితే ఇస్తారో లేదో తెలియదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వకపోతే 1/3 సీట్లు 21 సీట్లు గెలుచున్నాడు ఉప ముఖ్యమంత్రి, ఆయన అలిగితే అదొక సమస్య. ఈ రకమైన ప్రజలు ఉంటాయి. నేను అనుకుంటుంది కృష్ణయ్య గారు బీజేపీలో చేరి తీసుకుంటాడా, లేదా ఇప్పుడు ఆయన ఎవరో పేరేంటిస్తాను బేదా మస్తాన్ రావు గారు, ఈయన తెలుగుదేశంలో వైసీపీ రాజ్యసభ రాజీనామా చేసి మళ్ళీ తెలుగుదేశంలో చేరితే ఈ చెడ్డ పేరంతా ఎవరికరా అంటే తెలుగుదేశానికి వస్తుంది. ఎందుకు రాజీనామా చేయాలి, మళ్ళీ వాళ్ళే ఎందుకు అభ్యర్థులు కావాలి, పార్టీలు ఎందుకు వేరే పేరుతో కావాలి? ఏమవుతుంది? టెక్నికల్ గా వైసీపీ క్యాండిడేట్ దగ్గర నుంచి తెలుగుదేశం క్యాండిడేట్ అవుతాడు, వైసీపీ క్యాండిడేట్ నుంచి కృష్ణయ్య గారు అయితే వార్తలు నిజమే అయితే బీజేపీ క్యాండిడేట్. ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? పవర్ పోయిన వెంటనే పార్టీలు మారినారు అని వాళ్ళకి చెడ్డ పేరు, ఈ పని చేసిన తెలుగుదేశం పార్టీకి వీళ్ళకి చెడ్డ పేరు, కొత్త వాళ్ళకి ఇచ్చిన అదొక రకంగా ఉంటుంది. కాబట్టి ఇది కొని తెచ్చుకున్న సమస్యగా ఉంటుంది. ఎలా జరుగుతుందని చూడాలి. ఇక్కడ జనసేన గురించి మనం మాట్లాడుకోవాలి. పురుషోత్తమ రెడ్డి గారు, జనసేన ఎంత కీ రోల్ ప్లే చేసిందో మనం అందరం చూసాము. సో ఇక్కడ రాజ్యసభ సీట్లకు సంబంధించి జనసేన కంటే బీజేపీ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఉన్నది 3 సీట్లు అయినప్పటికీ కూడా నాగబాబుని రాజ్యసభకు పంపించాలని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనసేనకు సంబంధించి అది వెనక్కి తగ్గే పరిస్థితి అయితే ఉంటున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఎంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా జనసేనకి మిస్ చేసి అది బీజేపీకి ఇవ్వాలి. అలాంటి ప్రస్తావన కూడా ఉంటుంది కదా. అంటే బీజేపీని జనసేనని మనం ఘాట్లో కట్టేయలేదు. రాజకీయాల్లో అవసరం ప్రాతిపదికన ఉంటుంది. బీజేపీతో ఉన్నంత అవసరం ఈ 5 ఏళ్ళు జనసేనతో తెలుగుదేశం పార్టీకి ఉండదు. పోలిక నేను పవన్ కళ్యాణ్ గారితో ఏమి ఉండదని కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక కోరికను కోరితే, బీజేపీ ఒక కోరికను కోరితే ఒకే ఘాట్లో కట్టేయలేవు. ఈయన జనంలో ఎక్కువ మద్దతు ఉండొచ్చు, ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎనీథింగ్ ఏమైనా ఉండొచ్చు. కానీ బీజేపీ అనేది కోరితే నిరాకరించలేని పరిస్థితిలో తెలుగుదేశం ఉంది. దానికి ఏదో భయపడి కాదు, రాజకీయ అవసరాలు ఇచ్చా. ఉదాహరణకి ఈరోజు
కేంద్రం నుంచి 15,000 కోట్ల అమరావతికి అప్పు తీసుకురావాలన్నా, నాబార్డ్ లోన్ తీసుకోవాలన్నా, కొంత రుణాలు తీసుకోవాలన్నా, ఏదైనా సరే డెవలప్మెంట్ అయినా మంచిగా చెడ్డైనా రాజకీయంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అంటే అనివార్యంగా బీజేపీతో వాళ్ళు అడిగితే కాగలలేని పరిస్థితి ఉంది. కాబట్టి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మెప్పించే పరిస్థితి ఉంటుంది. మా ఆడి నేను కుదరదన్నా అనుకోండి, అయితే ఏంటి అనే ధైర్యం కూడా ఉంది. కానీ బీజేపీ విషయం అట్లా అనలేదు, అయితే ఏంటి అనలేదు, ఇంకా ఇడిపోవాలనుకుంటే తప్ప. కాబట్టి బీజేపీతో అవసరమే. కాబట్టి బీజేపీ జనసేన ముందుకు వస్తే ఖచ్చితంగా బీజేపీ నెగ్గుతుంది. మనం ఎంపీ సీట్లు అవన్నీ చూసినాం కదా. కాబట్టి బీజేపీ జనసేన ఒకటి కాదు. బీజేపీ అడిగితే కాదని పడితే. అయితే జనసేన నాకు వచ్చిన సమస్య ఏంటంటే ఎమ్మెల్యే సీట్లు మనం తక్కువ తీసుకున్నాం, మన వాళ్ళని తెలుగుదేశం గెలిచిందని ఒక ప్రచారం జనసేన చేసుకుంది, జనసేన శ్రేణులు నమ్ముతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో 3 రాజ్యసభ సీట్లు వచ్చి చిన్న పార్టీ అయిన బీజేపీ తీసుకుంటే మనం తీసుకోలేకపోయాడే అనే ఒక ప్రెజర్ పవన్ కళ్యాణ్ మీద పార్టీ శ్రేణుల్లో వస్తుంది. చాలా గట్టిగా ఉంటుంది. లేకపోతే నేనే బీజేపీ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాజ్యసభలో మనం చేసేది కూడా ఏమీ లేదు కాబట్టి మనకు రాష్ట్రం ముఖ్యం కాబట్టి అనేది సర్దుకుంటాడా, నిజానికి ఈ వార్తలన్నీ నిజమా కాదా అనేది కూడా ఒక పెద్ద కన్ఫ్యూజ్ కదా. ముగ్గురు అభ్యర్థులు అనేది సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వస్తా ఉంది. బట్ అదే నిజం కావచ్చు కాకపోవచ్చు. కానీ ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి పార్టీ శ్రేణుల నుంచి ఒక ప్రెజర్, ఇంత పవర్ఫుల్ పర్సనాలిటీగా ఉండి ఒక సీట్ తీసుకోకపోతే చాలా తక్కువ మార్జిన్ ఉన్నటువంటి, అది అవసరం బట్టి అవసరం మన అవసరం లేదా తెలుగుదేశానికి అనే ఒక మానసికమైన ఒత్తిడి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కోక తప్పదు.